తాడేపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి పెద్దాయన, ఏం కావాలి ఏంటి? ఇవి చూస్తుంటే మీకు కష్టాలు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. చెప్పండి ఏంటి? మాకేంటి కావాలి, ఏంటి చెప్పాలి? సరే సరే సార్, మాకు ఇంజిలాలు మా బోట్లు, పైవేరు బోట్లు సముద్రంలోకి వెళ్తే పెద్ద కరటాలు ఇరిగేసి బొమ్మలు వేసేయడంగా తిరగబడిపోవడంగా మళ్ళీ మాకు జట్టి వస్తుంది అన్నారు. ఆ జట్టి వస్తుంది అని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు బట్టి మేము నోరాళ్ళించుకొని చూస్తున్నాము. సముద్రంలోకి వెళ్ళామనుకో, వెళ్ళిపోయామా అవతలకి వెళ్ళిపోతే అట్నుంచి ఇటు వస్తామో రామో తెలియదు, చచ్చిపోతామని పేడలో చూస్తున్నాము. మేము ఈ జాలు పట్టుకొని వెళ్తున్నాము. ఈ జాలు పట్టుకొని వెళ్ళిన తర్వాత సముద్రంలో నేర్తున్నాము. అది వస్తుందో పోతుందో మాకు తెలియదు. మాది అది పోతే సముద్రంది, అది వస్తే మాది. అదే మా తల్లి ఇప్పుడు 10,000 5,000 2,000 3,000 మాకు వస్తే ఈ 10 మంది సొంతంతోనూ మనిషి 400 500 పంచుకుంటున్నాము. ఒక వారానికో 5,000 3,000 4,000 వస్తున్నాయి ఒక మనిషికి. అవి పెట్టి మేము పోషాకారం చేసుకుంటున్నాము. మా తల్లి పిల్లలకు చాలా కంటున్నవి. సముద్రం మీదనే పడి చచ్చుతున్నాము. వచ్చినాడు అయ్యో 2,000 వస్తున్నది, రాన్నాడు తీరంగా ఏది రాకంటుందో. ఆనాడిదే ఇదే జట్టి అయితే ముసలోళ్ళు ముడగోళ్ళు కూడా వెళ్ళిపోతాము. మా నాటోళ్ళం కూడా ఇప్పుడు వెళ్ళాలంటే భయం ఎత్తుందో, చచ్చిపోతామో బతుకుతామో తెలియకంటుందో. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళామంటే ఇంకో 10 రోజులు ఉన్నామనుకో సముద్రం పెద్దది అయిపోతుంది, అప్పుడు మేము బతకనేము. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏడు చూడలేకపోతున్నాడు. ఇప్పుడు 2 గవర్నమెంట్లు వచ్చాడు. 2 గవర్నమెంట్లు కూడా ఇది అయినా మాకు ఈ సొసైటీ మీద ఇంజిలాలు తీసుకోండి, బోట్లు వచ్చాయి, బోట్లకి ఇంజిలాలు వేసుకోండి. ఇంజిలాలు వేసుకొని ఈ ఏటకెళ్ళండి. ఈ ఏటకెళ్ళిన తర్వాత మీకు చేపలు పడితే మీకు బాగుంటుంది అని అప్పుడు అనుకుంటే మేము సముద్రంలోకి వెళ్తే చేపలు అయితే ఒకరోజు పడితే ఒకరోజు పడకంటున్నవి, ఒకరోజు పెడితే ఒకరోజు వండుకుంటున్నవి. అనాడదు 5,000 10,000 మేము తెచ్చుకుంటే ఈ వారం 10,000 దొరికితే మళ్ళీ వచ్చే వారము 5,000 దొరుకుతుందో, 5,000 దొరికితే మళ్ళీ వెళ్తే 3,000 దొరుకుతుందో. అనాడదు వచ్చంతే మా పిల్ల తల్లిని 15 మంది ఉన్నాము, బతకనాపోతున్నామని ఇప్పుడు ఇది బాధల. ఈ గవర్నమెంట్ వచ్చి జట్టి కడతానన్నాడు. జట్టి కట్టి 16 సంవత్సరాలు బట్టి ఇలా నోరాళ్ళించుకొని మా ఆడవాళ్ళు మగోళ్ళము చూస్తున్నాము. మా అందరూ చూసి ఏడు చేస్తున్నాం. ఈ జట్టి గూళ్ళన్నా మాకేనే కొంచెము గవర్నమెంట్ జీతాలు ఇస్తాడు, ఈ మూలాన్ని బతుకుతామని ఆలోచించుకొని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూడలేదు, ఆ గవర్నమెంట్ చూడలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ఇదే బాధలు. ఈ తెడ్డు మాత్రం ఒకళ్ళాపోతున్నాం. ఈ తెడ్డు పట్టుకొని ఆగితే ఈ కెరటాల దగ్గరికి వెళ్ళబోతాడుకు సగం పేణం పోతుందో, అడ్నించి పేణంతో వెళ్తున్నాం. మళ్ళీ అడ్నించి వచ్చేవాడుకు మా ఇంటికి మేము వస్తామో రామో అని కెరటాల దగ్గరికి రాబోతాడుకు చాలా భయపడిపోతున్నాం. భయపడిపోయి భయానికో మాము దూదురు పడిపోయి మా ఇంటికాడ ఆడ మనుషులు ఈరోజు మేము పెంచుతాం, ఏదో కూలికెళ్ళి రాళ్ళు కొట్టుకోనో లేకపోతే ఓ ఇటుక బెడ్డలు మోసుకొనో మిమ్మల్ని పెంచుతాము, మీరు ఇంత జడిసి మీరు వెళ్ళకండి అని మా ఆడ మనుషులు అంటుండ్రు. అదే ఒక మనిషికి బ్యాండ్ తాగాడంతే ఒక క్వార్టర్ 200 రూపాయలు. అనాడదు తాగినోడు 2 కోట్ల 3 కోట్లు తాగేస్తుండు. ఆడు నీటిలోనికి వెళ్తుండు. గంగలోనికి వెళ్ళి ఆ 3,000 రూపాయలు ఘోరం 3,000 రూపాయలు ఏడు చేస్తుండు. ఇంకో ఆ మనిషి కాడు ఇంకా అలకాలోడి కాడు ఇంకెయ్యేనూరు ఎక్కువ ఓడేసుకొని ఇంకా ఆడ పాఠశాలగా ఆడ వెయ్యేనూరు ఎక్కువ ఓడేసుకొని ఆడు తినేస్తుండు. తినేసి ఏడు చేస్తుండు. ఇంటికి వెళ్తే భార్య దగ్గరికి వెళ్ళబోతాడుకు ఏది రాగోళ్ళుగా పాట అని అడుగుతుండు. పాట ఎక్కడుంది రాగోళ్ళుగా అనేది అడిగితే పాట ఇంకేం పాట ఉంది, మింగేసి ఇంకేం చేస్తాడు. వీడు బ్యాండ్ షాప్కి ఇచ్చేసాడు. బ్యాండ్ షాప్కి ఇచ్చేసి బ్యాందోడికి ఇచ్చేసాడు. ఈ దెబ్బల్లో పెళ్ళం అడిగితే పెళ్ళంతా తాపులు తింటుండో. ఇంటికి పిల్లలకో డబ్బులు లేవు, పెళ్ళానికి డబ్బులు లేవు. మరి ఇంకేటి చేస్తా? రోడ్డు ఎత్తానన్నాడు, రోడ్డు చేయలేదు. నాదో తెప్పలో సొసైటీ ఎత్తానన్నాడు, సొసైటీ లేదు. వాళ్ళు కడతానన్నాడు, వాళ్ళు కట్టలేదు. పెద్ద పాటపరాలు కడతానన్నాడు, పాటపరాలు లేవు. ఏదైనా తుఫాను వచ్చినాయి సరే, ఏదో గాలి మేలు వచ్చినాయి సరే, ఎక్కడైనా దోమ రావాలని సరే, కరవాకు చందును మా పరిగెత్తాక అక్కడికి పారిపోవాలంటే అది కూడా లేదు. మాకు ఓ సెంటర్లు లేవు, ఏటి లేవు. మేము ఎలా బతుకుతాము?
ఇదే న్యాయం, ఈ న్యాయం వీళ్ళు చెయ్యండి. వీళ్ళు చేస్తే ఎప్పటికైనా సరే ఏ గవర్నమెంట్ చేసినా సరే ఆ గవర్నమెంట్నే మేము గెలిపిస్తాము. ఏ గవర్నమెంట్ చేసినా ఆ గవర్నమెంట్ గెలిపిస్తాం. ఆ గవర్నమెంట్ మమ్మల్ని మత్స్యకారులకు ముందుకు తెచ్చినాడు. ఆ పొద్దు ఆ గవర్నమెంట్ని ఆ వాడకంట గెలిపిస్తాం. చెప్పండి స్వామి, మీకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, మీకు ఏ విధంగా ఉండాలి? ప్రజెంట్ చూసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఫలసాయం అందుతుంది ఏంటి? మా ఫిషర్మెన్కి ఇంతవరకు మత్స్యకార భరోసా పడలేదు. తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అన్నారు, అది రాలేదు. జెట్టి ఏర్పాటు చేస్తామన్నారు గత 5 సంవత్సరాల క్రితం. తర్వాత ఈ టీడీపీ, తర్వాత జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కంపల్సరిగా చింతపల్లి పోస్పేట మండలం మా చింతపల్లి గ్రామం మాకు జెట్టి ఏర్పాటు చేస్తామని మళ్ళీ వాగ్దానం చేసి చెప్పారు. జెట్టి ఇంకా ఏర్పాటు అవ్వలేదు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు అవ్వలేదు. మరి మా మత్స్యకారులకు ఎటువంటి ప్రభుత్వం సహకారం అందించలేదు. మాకు సబ్సిడీల మీద తెప్పలు కానీ, వలలు కానీ, ఇంజనాలు కానీ ఏమీ ఇంకా ఏర్పాటు చేయలేదు. మా దయించి ప్రభుత్వం వారు ఏంటంటే ఫిషరీస్కి మాత్రం ఈ సబ్సిడీ మీద తెప్పలు, వలలు, ఇంజనాలు ఏర్పాటు చేయాలని మరీ కోరుకుంటున్నాం ప్రభుత్వం వారిని. అంటే ప్రజెంట్ మీకు ఉన్నటువంటి ఎటువంటి వసతులతో ఉన్నాయి? ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఒక పూడి గురిసెలు, అలాగే ఒక పాత పడిపోయినటువంటి బోట్లతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎటువంటి మెరుగైనవి కావాలి ఏంటి మీకు? మాకు షెడ్లు, వల్ల పెట్టుకోవడానికి షెడ్లు, తర్వాత రచ్చబండ్లు, ఈ ప్రజలు ఉండడానికి మార్కెట్ చేయించడానికి మార్కెట్కు బిల్డింగులు. మార్కెట్ చాలా వెనకబడింది మా చింతపల్లిలో. ఇక్కడ ఏంటంటే రూపాయి వ్యాపారస్తులు దోశ తింటున్నారు. మాకు ఇక్కడ సరైన మార్కెట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు. మీరు చెప్పండి, ఎటువంటి సదుపాయాలు కావాలి, ఎలా ఉండాలి? మీకు ప్రజెంట్ ఉన్నటువంటి వసతులు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి, మీకు కావాల్సినవి ఏంటంటే ప్రభుత్వం నుంచి? మాకింతకుముందు ప్రభుత్వం వస్తాడు ఏంటంటే అండి, మరి అమ్మ ఒడ్లు ఇచ్చాడు. అమ్మ ఒడ్లు కూడా మాకు అందట్లేదు. భరోసా మత్స్యకారులకి అనేది 10,000 ఇచ్చారు, ఆ 10,000 కూడా అందట్లేదు. మరి డిగ్రీ చేసే వాళ్ళకి 25,000 ఇచ్చారు, అవి ఇవ్వట్లేదు. మరి 60 సంవత్సరాల ముసలికి 18,000 ఇచ్చాడు, అవి ఇవ్వట్లేదు. ఇంటింటికల్లో నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత 1,500 చెప్పాడు, అవి ఇట్లేదు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచిగా జరుగుతాయి కానీ మీకు అన్యాయం జరగలేదని ఆయన నోటిన వచ్చింది. ఆయన కూడా అనుకున్న మాటలు కూడా మా మత్స్యకారులకు విజయనగరం జిల్లా పోస్పేట మండలం చింతపల్లి గ్రామంలోనే అయితే ఇంతవరకు ఏమి అందట్లేదు. మరి రైస్ విషయంలో కానీ ఇన్ని బగాదుల తైలు, ఎన్నో తుఫానుల తైలు ఇంతవరకు కూడా మాకు కరువు ప్రాంతం లాగా అనిపించింది. కానీ ఏ విధంగా ఒక తుఫానుల గురించి కూడా రైస్ ఇచ్చినట్టు కానీ, ఓ మత్స్యకారులకి ఏదో మేలు చేసినట్టు కానీ మాకు ఇంతవరకు అయితే మాకు సౌకర్యాలు ఏ విధంగా కూడా మాకు సహకరించట్లేదు. మా బాధలు అంటే ఇలా ఉన్నాయి. మీకేం కావాలి ప్రభుత్వం? మాకేటంత అనుకున్న పథకాల్లో ఏది మాకు అమలు చేయలేదు. మా మత్స్యకారులకి ఇస్తానని భరోసా కూడా ఇవ్వట్లేదు. ఓ జెట్టి అన్నారు, ఆ జెట్టి అదిగో అప్పుడు జగన్మోహన్ రెడ్డి తోడు ఇస్తానన్నాడు, ఆయన కాదనేసాడు. మరి ఈయన వచ్చాడు, ఈయన ప్రయత్నిస్తానన్నాడు, ఈయన శంకుస్థాపన చేసినారు. ఇతను కూడా ఏదో మంచి పని చేస్తానన్నాడు, ఇతను కూడా మాకు పని పూర్తి లేదు. మాకు జెట్టి లేకపోయి ఎన్నో 100,000 మంది సంవత్సరానికి ఇంతమంది సముద్ర కట్టాలో మేము పోతున్నాము. మా వల్ల పోతున్నాయి, మా బోట్లు పోతున్నాయి, మా పరిస్థితులు కూడా దారుణంగా ఉంటున్నాయి. కానీ దాన్ని వాదుకునే వ్యక్తి అనేది మాకెవరికి ముందుకు వచ్చి పని చేస్తామేంటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్న మాకేంటి సగమే తెలుసు, పూర్తి తెలిసిన వ్యక్తులు మేము కాదు. ఇలాంటి సౌకర్యాలు చేస్తారని మేము ఏదో ఆశతో చూస్తున్నాము. ఎవరికి ముందుకు వచ్చి మాకు పని చేస్తామనే ఆలోచనతోనైతే మాకు ఇంకెంతవరకు కనిపించట్లేదు. ఇప్పుడు రావాల్సిన 4 నెలల బోట్లు కట్టేస్తారు. ఏమో చిన్న చెట్ల మీద వెళ్తాం, మా జీవితాలతో ఆడుకుంటాం. అప్పుడు ఈ కరెక్టాలు దాడితే మా జీవితాలు పోషించుకున్నట్టు, లేకపోతే మా ప్రాణాలు బలింపెట్టి సముద్రంలో ఉన్నట్టు. ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఇంతవరకు జెట్టి వస్తుందని మేము ఎంతో ఆశతో చూస్తున్నాము. అలాంటిది ఇంతవరకు ఆ జెట్టి ఎలా ఉంటుందో మేము కూడా ఒకసారి చూడాలి. ఇతర దేశాల్లో పక్క గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో, మా నవజాతి జిల్లాలో ప్రతి దగ్గర జెట్టీలు కట్టారు. కానీ మా విజయనగరం జిల్లాలో జెట్టి 8% రావట్లేదు. దీనికి వెనకాలని వ్యక్తులు ఎవరో, ఈ ముందుకు నడిపించే నాయకులు ఎవరో మాకు తెలియట్లేదు. వస్తుందో గత 15 సంవత్సరాల కానీ మేము అనుకున్నా ఉంటున్నాము. కానీ అది రాదు, మేము మన మాటలే మిగిలే కానీ మాకు ఆ జెట్టి రావట్లేదు. ఇది మా సంస్థ అండి. చూసాం కదా, గత దశాబ్దంన్నర కాలంగా అయితే మాత్రం జట్టి కోసం ఎదురు చూస్తున్నటువంటి మత్స్యకారులకి అయితే మాత్రం ఈరోజు ఎప్పుడు కూడా జట్టి అనేది ఒక ఆశగా మాత్రమే మిగిలిపోతుంది, కానీ ఎటువంటి కార్యాచరణ దాల్చట్లేదని అయితే ఈ మత్స్యకారులు అయితే మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు శ్రీకాకుళం కావచ్చు, అలాగే విశాఖపట్నం కావచ్చు, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి ఇతర భోగాపురము, అలాగే పోస్పట్రేగ మండలాలకు సంబంధించినటువంటిది మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మా యొక్క కుటుంబాలు అయితే మాత్రం ఒక చిన్న భిన్నంగా, ఒక దయాహీనంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఈరోజు ఒక్కసారిగా సముద్రంలోనికి వేటకి వెళ్ళామంటే మళ్ళీ మేము
కొన్ని రోజుల తరబడి అయితే మాత్రం సొంతలోనే వేటాడుకొని రావాల్సిన పరిస్థితి కనిపించింది. వచ్చినటువంటి దాన్ని ఎక్కడ మరి దాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఈరోజు కెరటాలతో మేము సావాసం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. దీనికైతే మాత్రం మాకైతే ఇటువంటి కష్టాలు అయితే మాత్రం తీరాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ జట్టిని అయితే మాత్రం ఒక కట్టి తీరాలని కూడా మరొక వైపు అయితే మాత్రం ఆ మత్స్యకారులు కోరుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాల మీద అయితే మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుని అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే మాత్రం మేమైతే ఎన్నుకున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకు ఎటువంటి ఒక పునాది కానీ ఒక రాయి కానీ ఇక్కడ వేయకుండా అయితే మాత్రం అలాగా కాలయాపన చేస్తుందని మరొకవైపు అయితే ఆవేదన చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం, చింతపల్లి గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.